ఆంధ్రప్రదేశ్లో వర్షం 50% పైగా తగ్గిపోయిందంటే ఇది కేవలం రైతుల సమస్య అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు ఒక విషయం మిస్ అవుతున్నారు. రైతు పంట వేయకపోతే పంట దిగుబడి తగ్గుతుంది. దిగుబడి తగ్గితే మార్కెట్లో సప్లై తగ్గుతుంది. సప్లై తగ్గితే కూరగాయలు, పప్పులు, ధాన్యం లాంటి వాటి ధరలపై ప్రభావం పడవచ్చు. అంతేకాదు, భూగర్భ జలాలు తగ్గితే డ్రింకింగ్ వాటర్పై కూడా ప్రెషర్ పెరగవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇదే పరిస్థితిపై సీరియస్ కన్సర్న్ వ్యక్తమవుతోంది. తాజా వ్యవసాయ శాఖ డేటా ప్రకారం ఏపీలో రెయిన్ఫాల్ డెఫిసిట్ 52.7% చేరింది. అంతేకాదు, సాధారణంగా ఈ సమయానికి సాగు కావాల్సిన విస్తీర్ణంలో కేవలం 61% మాత్రమే ఖరీఫ్ కల్టివేషన్ జరిగినట్లు రిపోర్ట్ చెబుతోంది. అసలు పరిస్థితి ఏంటి? ఏ పంటలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి? రైతులకే కాదు, సామాన్య ప్రజలకు దీని ప్రభావం ఏంటి? ప్రభుత్వం ఏం చేయాలి? మనం ఏం అర్థం చేసుకోవాలి? ఈ వీడియోలో సింపుల్గా చూద్దాం. ముందుగా 52.7% రెయిన్ఫాల్ డెఫిసిట్ అంటే ఏంటి? సాధారణంగా ఒక ప్రాంతంలో ఈ కాలంలో రావాల్సిన వర్షపాతంతో పోలిస్తే అందుతున్న వర్షపాతం చాలా తక్కువగా ఉందని అర్థం. ఏపీలో ఈ లోటు ఇప్పుడు వ్యవసాయంపై నేరుగా ప్రభావం చూపుతోంది. తాజా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డేటా ప్రకారం ఖరీఫ్ సీజన్లో సాధారణ టార్గెట్ 30.84 లక్షల హెక్టార్లు. కానీ ఇప్పటి వరకు సాగు జరిగిన ఏరియా సుమారు 18.9 లక్షల హెక్టార్లు మాత్రమే. అంటే సాధారణ టార్గెట్తో దాదాపు 61% మాత్రమే సాగు జరిగింది. ఇది చిన్న గ్యాప్ కాదు. ఎందుకంటే ఖరీఫ్ సీజన్లో వర్షాలు సరైన సమయంలో పడకపోతే విత్తనాలు వేయడం ఆలస్యం అవుతుంది. విత్తనాలు వేసిన మొక్కకు నీరు అందకపోతే క్రాప్ గ్రోత్ దెబ్బతింటుంది. అంటే వర్షం ఆలస్యం, సాగు ఆలస్యం, పంట దిగుబడి ప్రమాదంలో ఉంది. ఏ పంటలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి? ఇప్పుడు ముఖ్యమైన విషయం, అన్ని క్రాప్స్ ఒకే విధంగా ప్రభావితం కావడం లేదు. తాజా డేటా ప్రకారం ప్యాడీ కల్టివేషన్ నార్మల్ ఏరియాతో పోలిస్తే సుమారు 62% వద్ద ఉంది. పల్సస్ సుమారు 70%, కాటన్ సుమారు 75%, మేజ్ సుమారు 61%. కానీ గ్రౌండ్నట్ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. నార్మల్ ఏరియాతో పోలిస్తే గ్రౌండ్నట్ కల్టివేషన్ కేవలం 34% వద్ద ఉందని రిపోర్ట్స్ చెబుతుంది. ఇది ముఖ్యంగా రాయలసీమ ప్రాంత రైతులకు చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే ఇక్కడ చాలామంది రైతులు రెయిన్ఫాల్పై ఎక్కువగా ఆధారపడే క్రాప్స్ సాగు చేశారు. వర్షం సరైన సమయంలో రాకపోతే విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు, ఇప్పటికే పెట్టుబడి పెట్టిన రైతుకు ఆ డబ్బు తిరిగి రావడం కూడా కష్టమవుతుంది. రైతుకి అసలు నష్టం ఎంత? ఇప్పుడు ఒక సాధారణ రైతు పరిస్థితిని ఊహించండి. విత్తనం కొనాలి, ఎరువులు కొనాలి, పొలం సిద్ధం చేయాలి, కూలీలకు డబ్బు ఇవ్వాలి. అన్నీ చేసి వర్షం కోసం ఎదురు చూస్తాడు. వర్షం రాకపోతే విత్తనం వేయడం ఆలస్యం, వేసిన మొలక సరిగ్గా రాకపోవచ్చు, మొలక వచ్చిన తర్వాత నీరు లేక క్రాప్ ఎండిపోవచ్చు. అంటే రైతుకి 2 రకాల నష్టం. మొదట పెట్టుబడి నష్టం, రెండోది ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ నష్టం. తాజా రిపోర్ట్స్లో కూడా రైతుల ఇన్పుట్ కాస్ట్ పెరుగుతున్నాయని, పూర్ రెయిన్ఫాల్, డిలేడ్ సోయింగ్, లోయర్ ఈల్డ్స్ కారణంగా ఇన్కమ్స్పై ఒత్తిడి పెరుగుతుందని పేర్కొంది. ఇది రైతుల సమస్య మాత్రమేనా అని మీరు అడగవచ్చు. కాదు, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక రైతు పంట వేయకపోతే మార్కెట్లో సప్లై తగ్గే అవకాశం ఉంటుంది. సప్లై తగ్గితే ధరలపై ప్రెషర్ రావచ్చు. ఉదాహరణకు, ఒక ప్రాంతంలో పప్పు పంట తక్కువగా వస్తే దాని మార్కెట్ సప్లై తగ్గుతుంది. అప్పుడు ధర పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పంట దిగుబడి తగ్గితే వ్యవసాయంపై ఆధారపడే లేబర్కి కూడా పని తగ్గచ్చు. గ్రామీణ ప్రాంతంలో ఇన్కమ్ తగ్గితే లోకల్ బిజినెస్పై కూడా ప్రభావం పడవచ్చు. అంటే వర్షాభావం పొలంలో మొదలై మార్కెట్ వరకు వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక పాజిటివ్ పాయింట్ కూడా ఉంది. వర్షాభావం అంటే ఇక వర్షం పడదని అర్థం కాదు.
మాన్సూన్ ఇంకా కొనసాగుతున్న సమయంలో తరువాత మంచి రెయిన్ఫాల్ వచ్చిన పరిస్థితుల్లో కొంత ఇంప్రూవ్మెంట్ రావచ్చు. కానీ ఒకేసారి భారీ వర్షం పడటం మాత్రమే సొల్యూషన్ కాదు. ఎందుకంటే వర్షం చాలా ఆలస్యంగా లేదా ఒక్కసారిగా ఎక్కువగా పడితే నీరు నేలలోకి చొచ్చుకుపోయే బదులు రన్ ఆఫ్ అయిపోవచ్చు. కొన్ని చోట్ల ఫ్లడ్డింగ్ కూడా రావచ్చు. అందుకే అవసరమైనది సరైన సమయంలో సరైన పరిణామంలో వర్షం పడాలి. ఇప్పుడు మైనస్ పాయింట్స్ కూడా తెలుసుకుందాం. గ్రౌండ్ వాటర్పై ప్రభావం. వర్షాలు తక్కువగా ఉంటే మరో పెద్ద సమస్య గ్రౌండ్ వాటర్. బోర్లు, బావి, ట్యాంక్స్, పాండ్స్ వీటికి రీఛార్జ్ కావడానికి వర్షం అవసరం. వర్షం తక్కువైతే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గొచ్చు. ఇప్పటికే రైతులు ప్రొలాంగ్డ్ డ్రై వెదర్, ఫాలింగ్ గ్రౌండ్ వాటర్స్ లెవెల్స్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? బోర్లో నీరు తగ్గుతుంది. మోటార్ ఎక్కువసేపు నడపాల్సి రావచ్చు. కొన్ని చోట్ల బోర్ పూర్తిగా ఎండిపోవచ్చు. ఇది అగ్రికల్చర్కి మాత్రమే కాదు, రూరల్ డ్రింకింగ్ వాటర్కి కూడా ఫ్యూచర్ ఛాలెంజ్ కావచ్చు. ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అసలు సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. రైతులు ఇప్పటికే డ్రౌట్ రిలీఫ్ ప్యాకేజ్ కోరుతున్నారు. కాబట్టి ప్రభుత్వం కనీసం ఈ ఏరియాస్పై ఫోకస్ చేయాలి. పాయింట్ నెంబర్ 1, క్రాప్ ప్రొటెక్షన్. పంటలు దెబ్బతిన్న రైతులను గుర్తించి అర్హత ఉన్న చోట కాంపోజిషన్, క్రాప్ ఇన్సూరెన్స్ సపోర్ట్ వేగంగా అందించాలి. పాయింట్ నెంబర్ 2, డ్రింకింగ్ వాటర్. ఎక్కడ గ్రౌండ్ వాటర్ తగ్గుతుందో ముందుగానే ఐడెంటిఫై చేసి డ్రింకింగ్ వాటర్ కాంటింగెన్సీ ప్లాన్స్ సిద్ధం చేయాలి. 3వది, ఆల్టర్నేటివ్ క్రాప్స్. వర్షం ఆలస్యమైన ప్రాంతంలో తక్కువ నీటితో సాగు చేయగల క్రాప్స్పై అగ్రికల్చర్ ఆఫీసర్స్ రైతులకు సరైన అడ్వైస్ ఇవ్వాలి. 4వది, ఇరిగేషన్ మేనేజ్మెంట్. ఉన్న వాటర్ రిసోర్సును ప్రియారిటీ క్రాప్స్, డ్రింకింగ్ వాటర్ కోసం ఎఫిషియెంట్గా ఉపయోగించాలి. పాయింట్ నెంబర్ 5, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఫార్మ్ పాండ్స్, చెక్ డ్యామ్స్, రీఛార్జ్ స్ట్రక్చర్స్ ఇవన్నీ లాంగ్ టర్మ్గా పెంచాలి. అసలు రైతులు ఏం చేయాలి? ఇది రైతులకు చాలా ఇంపార్టెంట్. వర్షం వస్తుందని ఊహించి అధిక పెట్టుబడి పెట్టడం కంటే స్థానిక అగ్రికల్చర్ ఆఫీసర్ సూచనలు తీసుకోవడం మంచిది. ప్రాంతానికి సరిపోయే క్రాప్, విత్తే సరైన సమయం, నీటి అవైలబిలిటీ ఇవన్నీ చూసుకొని డిసిషన్ తీసుకోవాలి. వర్షం ఆలస్యమైతే ఆల్టర్నేటివ్ షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ లేదా తక్కువ నీటి అవసరం ఉన్న పంటల గురించి లోకల్ అగ్రికల్చరల్ ఎక్స్పర్ట్స్ని సంప్రదించాలి. ముఖ్యంగా ఒక రైతు ఒంటరిగా నిర్ణయం తీసుకోకుండా వ్యవసాయ శాఖ సూచనలు తీసుకోవాలి. ఇప్పుడు మైరియల్ సొసైటీ నుంచి ఒక సింపుల్ క్వశ్చన్. ప్రతి సంవత్సరం వర్షం తగ్గినప్పుడు మాత్రమే మన డ్రౌట్ గురించి మాట్లాడాలా, లేక వర్షం బాగా ఉన్న సంవత్సరంలోనే నీటి సేవ్ చేసుకోవాలా? మనకు ఒక హ్యాబిట్ రావాలి. వర్షం పడితే నీరు డ్రైన్లోకి వెళ్ళిపోకుండా ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు గ్రౌండ్లోకి రీఛార్జ్ చేయాలి. ఇళ్లలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఫార్మ్ పాండ్స్, చెక్ డ్యామ్స్, చెరువుల సంరక్షణ ఇవి ఒక గవర్నమెంట్ పని కాదు. గవర్నమెంట్ ప్లస్ ఫార్మర్స్ ప్లస్ పబ్లిక్ అందరూ కలిసి చేయవలసిన పని. ఎందుకంటే నీరు లేకపోతే పంట ఉండదు, పంట లేకపోతే ఆహార సప్లై ప్రభావం ఉంటుంది. అందుకే వాటర్ సెక్యూరిటీ అంటే ఫుడ్ సెక్యూరిటీ కూడా. ఈరోజు ఏపీలో రెయిన్ఫాల్ డెఫిసిట్ 52.7%, ఖరీఫ్ కల్టివేషన్ నార్మల్ టార్గెట్లో 61% వద్ద ఉంది. ఈ నెంబర్స్ను కేవలం స్టాటిస్టిక్స్లా చూడకండి. ఆ నెంబర్స్ వెనుక ఒక రైతు కుటుంబం ఉంది, ఒక పంట ఉంది, ఒక గ్రామం ఉంది, మన ఫుడ్ సప్లై ఉంది, మన ఫ్యూచర్ వాటర్ సెక్యూరిటీ ఉంది. అందుకే వర్షం కోసం ఎదురు చూడటం మాత్రమే సొల్యూషన్ కాదు. వచ్చే ప్రతి చుక్క నీటిని నిల్వ చేసుకోవడం, రైతుకి సరైన సమయంలో సపోర్ట్ ఇవ్వడం, నీటి వినియోగాన్ని స్మార్ట్గా మార్చడం ఇవే లాంగ్ టర్మ్ సొల్యూషన్స్. మీ ప్రాంతంలో కూడా వర్షాలు తక్కువగా ఉన్నాయా, లేదా మీ ప్రాంతంలో పరిస్థితి నార్మల్గా ఉందా? మీ జిల్లా పేరుతో కామెంట్లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ రైతులకు లేదా మీకు తెలిసిన వారికి ఉపయోగం అవుతుందని అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ను సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలో
లాభం నష్టం పరిష్కారంతో తెలుసుకోవాలంటే మై రియల్ సొసైటీని సబ్స్క్రైబ్ చేయండి. న్యూస్ మాత్రమే కాదు, న్యూస్ వెనుక ఉన్న రియల్ స్టోరీ కూడా తెలుసుకోవచ్చు. జై హింద్.